పార్టీని తల్లిలా భావించేవారిని నేటి రాజకీయాల్లో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి కోవకు చెందిన ఆ మహిళా నాయకురాలు సుదీర్ఘకాలంగా జనసేన జెండా మోస్తున్నారు. పదవులతో సంబంధం లేకుండా పార్టీ కోసం జీవితం అంకితం చేశారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో అవరోధాలు దాటుకుని పవన్ కళ్యాణ్ కోసం నమ్మిన బంటిలో నిలబడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించడంలో తన వంతు పాత్ర పోషించారు. మరి ఆ మహిళా నేతకు కీలక నామినేషన్ పదవి దక్కనుందా? టికెట్ సైతం త్యాగం చేసి కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమెకు పెద్దపేట వెయ్యబోతున్నారా? అసలు ఇంతకు ఎవరా నాయకురాలు, ఏంటామె గొప్ప? అతి త్వరలో నామినేటెడ్ పదవుల ప్రకటన ఉండబోతున్న తరుణంలో కూటమి పార్టీలోని ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ముందు నుంచి నమ్మిన బంటులా పనిచేస్తున్న వారు మాత్రమే కాదు, ఎన్నికల ముందు పార్టీలో వచ్చిన వారు సైతం పదవుల రేసులో ఉన్నామంటున్నారు. అయితే కూటమిలో జనసేన కీరోల్ పోషించిన తరుణంలో ఆ పార్టీకి కీలక నామినేటెడ్ పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వంతా నామినేటెడ్ పదవులు దక్కించుకుంటామని జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించిన తరుణంలో జనసేన నుంచి నామినేటెడ్ రేసులో ముందున్న నేతలు ఎవరు అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యంగా జనసేనాని బాటలో పవన్ ఆశయ సాధనలో అనునిత్యం శ్రమించిన వీర మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయబోతున్నారన్న వార్త ఇప్పుడు ఆ పార్టీలోని ఆశావహులను తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. మహిళలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీగా జనసేనకు గుర్తింపుంది. జనసేనలో వీర మహిళల విభాగంలో ఎందరో మహిళా నేతలు చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే వారిలో చాలా మందికి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందనుకున్న తరుణంలో అనూహ్యంగా పొత్తులు కుదరడం, దాంతో అందరికి అవకాశాలు రాలేదు. అయితే అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేసిన జనసేనకు నామినేటెడ్ పదవుల విషయంలో పెద్దపీట దక్కనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కూడా వంతా నామినేటెడ్ పదవులు దక్కించుకుంటామని గతంలోనే కామెంట్ చేశారు. దీంతో అందులో వీర మహిళలకు దక్కే పదవులెన్ని అన్న చర్చ జనసేన వర్గాల్లో జోరందుకుంది. ఇక పార్టీ పెట్టిన తొలి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వీర మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులను ప్రకటించాల్సి ఉన్నా మరోసారి వడపోత కోసం వాయిదా వేశారు. దసరాకు ముందే పదవులను ప్రకటించేలా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అటు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 3 పార్టీల మధ్య పదవుల పంపకంపై కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీకి 60%, జనసేనకు 30%, మిగిలిన 10% పదవులు బీజేపీకి దక్కుతాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందరికీ న్యాయం జరిగేలా ఫార్ములాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జనసేనలో సీనియర్ మహిళా నాయకురాలు, ప్రజారాజ్యం సమయం నుంచి మెగా కుటుంబంతో ప్రయాణం చేస్తున్న పసుపులేతి ఉషా కిరణ్ పేరు తెరమీదికొస్తోంది. ఆమెకు పవన్ ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. పసుపులేతి ఉషా కిరణ్ ఈ పేరు జనసేనలో అందరికీ సుపరిచితం. పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తూ అహర్నిశలు పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వీర మహిళల పవర్ ఎలా ఉంటుందో ఉషా కిరణే చక్కటి ఉదాహరణ. ఏ రోజు ఏ పదవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను జనంలో తీసుకెళ్లారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ అంటే మొట్టమొదట గుర్తుకొచ్చే పేరు పసుపులేతి ఉషా కిరణ్. సేవా కార్యక్రమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. పార్టీలో నిత్యం యాక్టివ్గా ఉంటూ వందలాది కార్యక్రమాలు చేపట్టారు. జనసేన తలపెట్టిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మిస్ అవ్వకుండా విజయవంతం చేశారు. పసుపులేతి ఉషా కిరణ్ ను నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకురాలిగా చెబుతున్నారు జనసేన శ్రేణులు. చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఏ రోజు ఆమె ఏ పదవి ఆశించలేదు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఇంత బలంగా ఉందంటే అందుకు కారణమైన వారిలో ఉషా కిరణ్ ముందు వరుసలో ఉంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అనేక కార్యక్రమాలతో జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేశారు. పార్టీని నమ్ముకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీలో సీనియర్ అయిన పసుపులేతి ఉషా కిరణ్ కు ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ పొత్తులు కుదరడంతో ఉషా కిరణ్ కు ఛాన్స్ దక్కలేదు. అయితే ఏ రోజు ఏ పదవి ఆశించని ఉషా కిరణ్ టికెట్ దక్కలేదన్న అసంతృప్తి ఏమాత్రం లేకుండా కూటమి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో గెలుపు బావుట ఎగరవేయడంలో పసుపులేటి ఉషా కిరణ్ క్రియాశీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహిళల కష్టం తన కష్టంగా భావించి మహిళల సమస్యలను జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లి నేనున్నాను అని చాటి చెప్పిన వీర మహిళ విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యర్థులు జనసేన పార్టీపై, పవన్ పై, అలాగే పార్టీ నేతలపై మాటల దాడి చేసిన ప్రతి సందర్భంలో కేసులకు భయపడకుండా ధైర్యంగా పోరాటాలు చేసిన వీర మహిళ ఉషా కిరణ్. నాటి వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టించి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లారామే. ప్రత్యర్థులు పన్నిన కుట్రలు, కుతంత్రాలకు తన మాటల తూటాలతో ధీటైన జవాబిచ్చారు. నాడు జగన్ సర్కార్కు ముచ్చెమటలు పట్టేలా పోరాటాలు చేశారు. విశాఖ జిల్లా నుంచి కరెంటు బిల్లు పెంపు విషయంలో, చెత్త మీద పన్ను విషయంలో, నిత్యావసర ధరల పెంపు విషయంలో బాదుడే బాదుడు కార్యక్రమంతో అన్ని వార్డుల్లో వైసీపీ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ధీర వనిత పసుపులేటి ఉషా కిరణ్. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జనసేన పార్టీని బలోపేతం చేయడంలో పసుపులేటి ఉషా కిరణ్ పోషించిన పాత్ర మరవలేనిది. పొత్తుల్లో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి అధిష్టానం ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులను గెలిపించడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించారు ఉషా కిరణ్. జనసేన తరపున మహిళా వీర వనితగా తలమానికంగా నిలిచారు. పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమన్నట్టుగా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు ఉషా కిరణ్. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం తన వంతుగా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. నిజానికి చాలా మంది నేతలు జనసేనలోకి ఇలా వచ్చి అలా వెళ్లిన వారున్నారు. టికెట్ ఇవ్వకపోతే చాలా మంది జంప్ కొట్టారు. కానీ పార్టీలోకి వచ్చి ఇన్నేళ్లైనా ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. పసుపులేటి ఉషా కిరణ్ లాంటి అతి కొద్ది మంది మాత్రమే ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఉషా కిరణ్ లాంటి నమ్మిన బంటులకు, ప్రజలకు సేవ చేసే కీలక నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదన్న వాదన జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. అందరూ ఊహిస్తున్నట్లే పసుపులేటి ఉషా కిరణ్ పేరు నామినేటెడ్ పదవుల జాబితాలో ఖచ్చితంగా ఉంటుందని పార్టీ శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. మరి ఉషా కిరణ్ కు జనసేన పవన్ కళ్యాణ్ ఎలాంటి కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. చూడాలి మరి జనసేనలోని వీర మహిళలకు ఎన్ని నామినేటెడ్ పదవులు దక్కుతాయో అన్నది.